పరిమళించే పూలతో నిండిన తులసిమాల, మెరిసే శంఖము, చక్రము, ధనస్సు కలిగిన స్వామి. పొగరు నిండిన దంతవక్త్రుడిని చంపిన శ్రీమన్నారాయణుడి గురించి మీకు తెలిసిన కథలను ఎంతవరకు చెప్పగలరో అంతవరకు చెప్పండి. అందమైన కిరీటములను ధరించిన దేవతలు తలలను వంచి నమస్కరిస్తూ రంగురంగుల పరిమళ పువ్వులతో పూజించే స్వామిని నువ్వు కూడా చక్కగా నీ హృదయంలో నిలుపుకొని ప్రతిరోజు సేవించడానికే ఆశపడు మనసా. ఆకాశమైన ఆ మిన్నును, భూమిపైన ఉన్న ఈ మన్నును కొలిచిన దివ్యపాద పద్మముల సేవ గురించి ఆరాటపడుతున్న నా మనస్సు అందమైన రెక్కల తొమ్మిదలు వాలే చల్లని తులసిని మాలగా ధరించిన శ్రీమన్నారాయణుడిని వెతుకుతూ వెడుతున్నది. విశాలమై ఉన్న ఈ పెద్ద భూమి, అంతా వ్యాపించి ఉన్న గొప్ప ఆకాశము, అంతటా నిండి ఉన్న చల్లని గాలి, మండే ఎర్రని అగ్ని, తెల్లని నురుగులతో కదిలే అలల కెరటముల నీటిని దివ్య శరీరముగా చేసుకొని వెలిగే చక్రమును కలిగి ఉన్న శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములను వదలకుండా సేవ చేస్తూ కాలము గడుపు మనసా. ఒత్తైన నల్లని జుట్టు కలిగిన యశోదాదేవి చేసిన కమ్మటి వెన్న తిన్న నోటితో ప్రళయకాలమున మింగిన లోకములన్నిటినీ చూపి బలమైన ఎద్దులను ఏడింటిని చంపిన స్వామిని. దేవతలకు కూడా కష్టసాధ్యుడై ఉన్న దుర్లభుడిని సేవించడము నీకు కష్టము కాదు మనసా. నా మంచి మనసులో ఉన్న స్వామి, ఎర్రని కన్నుల ఆదిశేషుడిపై ఉన్న స్వామి, చల్లని తులసిని ధరించిన స్వామి, ఐశ్వర్యవంతులు ఉన్న విశాలమైన కంచి అనే దివ్య నగరములో ప్రశాంతముగా నివాసము ఏర్పరచుకున్న స్వామి, చల్లని వెంకటాద్రియందు తిరువేహక నగరములోను, తిరువేలుక్కై నగరములోను మరియు పాడగము అనే నగరములోను కొలువై ఉన్నాడు. మేఘములతో ఆవరించిన నల్లని పాలకడలిని చిలికిన స్వామిని, నీటి పక్కగా పవళించిన నా స్వామిని నిరంతరము సేవించిన వారు ఎవరయ్యా పాపములతో బాధపడుతున్నది? శేషశయ్యపై శయనించిన దేవాది దేవుడు రంపపు పళ్ళ రాక్షసి ఇచ్చిన భయంకరమైన విషపు పాలను తాగిను. యశోదాదేవి చేతిలోని కవ్వమునకు భయపడుతూ కట్టుబడెను. పాండవులు ఐదుగురి గురించి భయంకరమైన కురుక్షేత్ర యుద్ధమును చేసెను. నల్లటి కారు చీకటి వంటి రాక్షసి పూతన ఇచ్చిన పాలు తాగిన స్వామిని చూసి భయపడకుండా ఎత్తుకుని ఎర్రటి పగడపు పెదవులను ముద్దాడి ప్రేమగా పాలు ఇచ్చిన యశోదాదేవి ఎంత గొప్పదో. క్షీరసాగరము, కుంభకోణము, పాడగము అనే నగరములు, చల్లని వెంకటాద్రి, నిండైన వైకుంఠము, స్వచ్ఛమైన మనస్సులు, గొప్పవైన 4 వేదములు, అనంతుడు అనే ఆదిశేషుడు, ఇవన్నీ అందమైన తులసిమాలల స్వామి, ఆ శ్రీయప్పతి నివసించే గొప్ప గొప్ప ప్రదేశములు. హిరణ్యకశ్యపుడి శరీరమును చిన్నాభిన్నముగా చేసిన స్వామి, చెవిలేని పామును, 4 వేదములను, క్షీరాబ్దిని తన నివాసముగా చేసుకున్న స్వామి, గంగను ధరించిన నందివాహనుడు అయిన ఆ శివుడికి తన పక్కన చోటు ఇచ్చెను. ఆ క్షీరాద్రిని, ఈ వెంకటాద్రిని, చల్లని వైకుంఠములోని ఆ అనంతుడిని, వేదములను నిత్య నివాసముగా చేసుకున్న గోవిందుడు, కురుందా వృక్షమును విరిచిన స్వామి, తనపై మనస్సు నిలిపిన భక్తుల హృదయ కమలములోను, యోగుల మనస్సులలోనూ నిండుగా కొలువై ఉన్నాడు. ప్రళయకాలమున ఈ లోకములన్నిటినీ మింగి చిన్న మర్రియాకుపై బాలుడై పడుకున్న సర్వేశ్వరుడు మందర పర్వతముతో క్షీర సముద్రమును చిలికి గొప్పదైన అమృతమును మంచి పనులు చేసే దేవతలకు ఇచ్చెను. మనసా తెలుసుకో, నిత్య కళ్యాణ గుణవంతుడు అయిన ఆ స్వామి ఈ లోకములను కొలిచిన అలసటను తీర్చుకోవడానికి వేలుక్కై అనే నగరములో నిలుచున్నాడు. కంసుడు చంపిన శ్రమను తీర్చుకోవడానికి యథోక్తకారిగా కంచిలోన పవళించెను. జిగేలుమని మెరిసే నగలలతో, రంగురంగుల పూలమాలలతో నిండి ఉన్న వక్షస్థలుడి సుందరమైన దివ్య శరీరమును
చూడు చూడు అని అంటూ ఆ స్వామి రూపమును చూడడానికి తొందర పెడుతున్న కన్నులతో అమృతము నిండిన మృదువైన అధరములను చూస్తూ తుమ్మెదలు వాలే పూల వంటి ఎర్రని దివ్యపాద పద్మములను సేవిస్తూ ఆ స్వామి చేసిన అద్భుత లీలల గురించి పాడుతూ భజన చేద్దాము రండి.